ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిశారు. కొండ కోనల మధ్య ప్రకృతి అందాల నడుమ ఒక గుహలో ఈ అమ్మవారు వెలిశారు. మరి ఇక్కడ వెలిసిన అమ్మవారు ఎవరు? ఈ ఆలయ స్థల పురాణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా తుని మండలం లోవ గ్రామంలో శ్రీ తలుపులమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. లోవధార కొండలు మధ్యలో ఉన్న గుహలో 200 అడుగుల ఎత్తున తలుపులమ్మ అమ్మవారు ఆ ప్రాంతంలో వెలిశారు. ఈ తల్లి తన వద్ద వచ్చే భక్తులకు సకల సౌభాగ్యాలు ప్రసాదిస్తారు. భక్తుల తలుపులను నెరవేర్చు తల్లిగా శ్రీ తలుపులమ్మ అమ్మవారు జగత్ ప్రసిద్ధి చెందారు. ఇక ఆలయ స్థల పురాణానికి వస్తే, కృతయుగంలో ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహర్షి సంధ్యావందనం చేసుకోవాలనుకోగా ఎక్కడా నీటి జాడ కనిపించలేదు. దాంతో ఆయన జగన్మాతను ప్రార్థించగా కొండపైన పాతాళగంగ పొంగింది. సంధ్యావందనం పూర్తి చేసుకున్న అగస్త్యుడు ఈ ప్రాంతంలోనే కొలువై ఉండమని అమ్మవారిని కోరడంతో ఆయన అభ్యర్థన మేరకు అమ్మవారు ఇక్కడి కొండ గుహలో కొలువు తీరింది. కాలక్రమంలో అమ్మవారు భక్తుల కోరికలను నెరవేరుస్తూ తలుపులమ్మగా పూజాభిషేకాలు అందుకుంటుంది. ఇక్కడి అమ్మవారు సకల శుభాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. పచ్చని ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన వాతావరణంలో కొలువైన ఇక్కడి అమ్మవారిని దర్శించడం ఒక అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది. ఇక్కడ అమ్మవారి ఆలయాన్ని ఆనుకుని ఉన్న కొండపై నుండి నిరంతరాయంగా పాతాళగంగ ప్రవహిస్తుంటుంది. అందుకే ఈ కొండ దారకొండగా ప్రసిద్ధి చెందింది. దీన్ని ఆనుకుని ఉన్నదే తీగకొండ. ఇది దట్టంగా తీగలు అలుముకుని ఉన్న చెట్లతో నిండుగా ఉంటుంది. ఈ 2 కొండల మధ్యలో కోటి సూర్యుల కాంతులతో విరాజిల్లే చల్లని తల్లి శ్రీ తలుపులమ్మ తల్లి. ఈ అమ్మవారు శ్రీ లలితాదేవి అంశతో స్వయంభూగా వెలిసిందని స్థానికులు చెబుతారు. ఈ ఆలయాన్ని ఆది, మంగళ, గురువారాల్లో భక్తులు ఎక్కువ సంఖ్యలో దర్శిస్తుంటారు. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.